అల్లమంటే కూడా మిల్ దగ్గర ఎంత పెండింగ్ ఉన్నది? 2 3 ఉన్నాయి సార్. ఇక్కడనే కదా మరి ఖాళీ కాలేదా? దిగుబడి అయితే వస్తాయి సార్. అయిపోయిన తర్వాత ఇమీడియట్ తెచ్చుకొని పుట్టేస్తాం. ఎంత టైంలో వస్తుంది ట్రక్ షీట్ రిటర్న్? సార్ నిన్న పంపిస్తే ఇవాళ మధ్యాహ్నం కాలం అయిపోయిన తర్వాత నువ్వు వెంటనే కొట్టేయాలి. నువ్వు కొట్టిన తర్వాత నెక్స్ట్ డే బిల్లు ఏమంటే పంపిస్తాం, మేము పంపిస్తాం. పచ్చ కనిపించి గింజలు లోపల ఉన్నాయా? అంటే ఇవి ఎండిపోతే పచ్చి అయిపోతాయి, తిని గింజ అయింది ఎండే వరకే తాలైపోతుంది, ఫ్యాన్ గాలి పోద్ది, అది ఫ్యాన్కి పోయి వెళ్ళిపోతుంది. పచ్చ గింజలో లోపల గింజలు ఉన్నాయా లేవని అడుగుతుంది. ఒక్కోసారి గట్టి పడతాయండి ఎండకి, ఒకసారి ఫ్యాన్ గాలి. ఏదైనా సమస్యలు ఉంటే కలెక్టర్ గారి దృష్టిలో సమస్యల పరిష్కారం కోసం మేము ఆందోళన చేసి కాదు, రైతులందరినీ సమగ్రంగా వచ్చే ధాన్యం అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత వరి ధాన్యం కోసి ఆరబెట్టి పూర్తిగా సార్ మొన్న జేసీ గారు వచ్చినప్పుడు మేము ఒక ఎనభై ఏం చేశామంటే మాకు బోనస్ అయితే ఎమ్మటే మీరు ప్రభుత్వం ప్రకటించింది సార్, మాకు ఎన్ని రోజుల్లో బోనస్ చెల్లించండి అని మీరు ఒక మాట చెప్పంటే ఇమీడియట్లీ మీరు పేమెంట్ కూడా అవుతా ఉంది. సరే సంతోషం సార్. అయిపోయినవి మేము ఇమీడియట్లీ ట్యాబ్ ఎంట్రీ చేసిన తర్వాత 48 hours మీ పేమెంట్లు పంపిస్తాం. ఆ సార్ జేసీ గారు కూడా అదే చెప్పింది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడ్లో తమరబండపాలెంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెక్టర్, ఇది ఫైన్ వెరైటీ సన్న బియ్యం సెంటర్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ మంచిగా నడుస్తుంది. రైతులు ప్యాడీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి వారు ఆరపోసుకొని ఇమీడియట్లీ ఇచ్చిన ఎఫ్ఎక్యూల ప్రకారం పీస్ఫుల్గా ఇక్కడ మంచిగా నడుస్తుంది. అందరూ మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మంచి స్పీడ్లో నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దాదాపు 60,000 ఎంటీలు పైగా ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేసి తర్వాత ఫార్మర్స్కి కూడా అమౌంట్ డిస్బర్సల్ టైమ్లీ మ్యాన్యువల్ చేయడం జరుగుతుంది. ఇదే విషయం మీద మనం మండల స్థాయిలో ఉన్న ఒక అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి దీంట్లో తహసీల్దార్ గారు కావచ్చు, ఎంపీడీఓ గారు కావచ్చు, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కావచ్చు, తర్వాత సెంటర్లకు సంబంధించి మనకి ఐకేపీ సెంటర్ ఉంటే ఏపీఎం, అదేవిధంగా పిఎస్సిఎస్కి సంబంధించి వాళ్ళ పాటు పోలీసుతో పాటు అట్లా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ మండలంలోనే ఉన్న సమస్యలు వాళ్ళు పరిశీలించి ముందస్తు దానికి అవసరం ఉన్న చర్యలు తీసుకొని వారికి ఆదేశాలు ఉన్నాయి. అదే కాకుండా జిల్లా స్థాయిలో కూడా సంబంధించిన అధికారులతో డైలీ టెలికాన్ఫరెన్స్ కానీ మీటింగ్ తీసుకొని మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా సజావుగా జరగాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా మీ ద్వారా అందరికి కోరేది ఏంటంటే, కొంతమంది ఆందోళన పడి ముందే వరి హార్వెస్టింగ్ చేస్తారు. అట్లా కాకుండా మంచిగా ప్యాడీ రైపన్ అయిన తర్వాతనే, అంటే కోసుకోవడానికి రెడీ ఉన్నప్పుడే కోసుకోవాలి మీకు కోరుతూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ అన్ని సెంటర్లు నడిపిస్తాము. అయిన తర్వాత ఎఫ్ఎక్యూ నామ్స్ ప్రకారం కొనడం జరుగుతుంది.